మీ యూట్యూబ్ ఛానల్స్ కైనా యాడ్స్ కైనా అతి తక్కువ ఖర్చులో ఇలాంటి వాయిస్ ఓవర్ కావాలనుకుంటే కాల్ చేయండి 9866712713. దక్షిణ కన్నడ జిల్లాలోని కడప తాలూకా అంటే గతంలో సుల్లియా తాలూకాలోని సుబ్రహ్మణ్య గ్రామంలో ఉన్న ఒక్క హిందూ దేవాలయం అదే కుక్కే దేవాలయం. ఈ ఆలయంలో ఎవరుంటారో తెలుసా? కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సకల సర్పాలకు అధిపతి అయిన ఆ సుబ్రహ్మణ్యుడు కొలువు తీరున్నాడు. గరుడదేవుని బెదిరింపుతో దివ్య సర్పమై వాసుకి ఇతర పాములు సుబ్రహ్మణ్యుని వద్ద ఆశ్రయం పొందాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం కర్ణాటకలోని పశ్చిమ కనుమల పరిధిలో ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా చూస్తే కుమార పర్వతం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి ట్రెక్కింగ్ చేసేవారికి ఎంతో ఫేమస్ గా చెప్పుకోబడుతుంది. ఈ కుమార పర్వతాన్ని చూశారనుకోండి, ఆలయ ప్రవేశ ద్వారం ఒక చిత్ర పరిపూర్ణ నేపథ్యంలో మనకి కనిపిస్తుంది. అంటే అది ఏర్పడ్డమే అలా ఏర్పడింది. కుమార పర్వతం పక్కన 6 తలల పౌరాణిక సర్పం ఆకారంలో ఉండే ఈ పర్వతం మనకి కనిపిస్తుంది. దీనినే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని రక్షిస్తున్నట్లుగా ఈ తెరిచిన గడ్డంతో నాగుపాములాగా దర్శనమిస్తుంది మనకు ఈ పర్వతం. సుబ్రహ్మణ్యాన్ని గతంలో కుక్కే పటానా అని ఇక్కడుండేవారు పిలిచేవారట. స్కంద పురాణంలో దీన్ని పేర్కొనుంది. ఈ క్షేత్రం కుమార పర్వతంలో పుట్టి పశ్చిమ సముద్రం వరకు వెళ్లే ధారా నది అనే నది ఒడ్డున ఉంది. ఇక ఆలయం ప్రవేశానికి వస్తే ఆలయంలోకి వెళ్లే యాత్రికులు దర్శనం కోసం ముందు కుమారధార నదిని దాటి వెళ్లాల్సి వస్తుంది. ఈ నదిలో పుణ్యస్నానాలు చేయాలి. ఇక ఈ ఆలయంలో నివసించే వాసుకి తన శ్వాస నుండి ఉత్పన్నమయ్యే విషజ్వాలల నుంచి భక్తులను రక్షించడానికి ఈ ధ్వజస్తంభాన్ని మంత్రముగ్ధుల్ని చేసి అక్కడ ప్రతిష్ఠించారని అందరూ నమ్ముతారు. ఈ దేవాలయంలోని గర్భగుడి మధ్యలో ఒక పీఠం ఉంటుంది. ఆ పై వేదికపై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వాసుకి దేవత, కొంత దిగువ స్థానంలో శేషుని దేవత ఉంటారు. ఈ దేవతలకు ప్రతిరోజు ఇక్కడ ఆచార వ్యవహారాలతో ఎంతో విశిష్టంగా పూజలు చేస్తారు. ఇక చరిత్రకొస్తే రాక్షస పాలకులైన తారక, సూరపద్మాసురుడు అలాగే వారి అనుచరులను యుద్ధంలో చంపిన తర్వాత షణ్ముఖుడు తన సోదరుడు వినాయకుడితో కలిసి కుమార పర్వతానికి చేరుకుంటాడు. ఆయనకు ఇంద్రుడు, అతని అనుచరులు ఎంతో ఘనంగా స్వాగతం పలుకుతారట. ఇంద్రుడు ఎంతో సంతోషించి తన కుమార్తె దేవసేనను అంగీకరించి వివాహం చేయమంటూ కుమారస్వామిని ప్రార్థిస్తాడు. దీనికి వెంటనే ఆయన అంగీకరిస్తాడు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కుమార పర్వతంలో వీరి వివాహం ఘనంగా జరుగుతుంది. అలా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వంటి దేవతలు షణ్ముఖుని వివాహం పట్టాభిషేక వేడుకకు కూడా సమావేశమవుతారు. దీనికోసమే అనేక పవిత్ర నదుల నుంచి జలాలను కూడా తీసుకొచ్చారట. అలా తీసుకొచ్చిన ఈ మహాభిషేక నీటితోనే ఇక్కడ ఈ నదిగా ఏర్పడింది. దీనిని తర్వాతనే కుమారధార అనే ప్రసిద్ధ పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఇంకా ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఆశ్లేష బలి వేడుకలు ఎంతో ఘనంగా చేస్తారు. అలాగే సర్ప సంస్కారాలు దక్షిణ కన్నడలోని కుడుపు, మంగళూరు అలాగే కటుకుక్కేతో పాటు కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో జరిగే ఈ 2 ముఖ్యమైన సర్పదోష వేడుకలు ఇవే ఆశ్లేష బలి ఇంకా సర్ప సంస్కారాలు. 700 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో పూజలు, రోజువారీ ఆచారాలను మధ్వాచార్యుల తంత్ర సర సంగ్రహం ప్రకారం శివల్లి మధ్వ బ్రాహ్మణులు ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నారు. ఎవరికైనా కాలసర్పదోషం, కుజదోషం నుండి రక్షించే రక్షకుడిగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆయన వారిని అక్కున చేర్చుకుంటాడు అని ప్రసిద్ధి. సర్పదోషానికి అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రమే కుక్కే శ్రీ క్షేత్రం. ప్రతి నెల ఆశ్లేష నక్షత్రంలో 2 షిఫ్టుల్లో ఉదయం 7 నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు ఆశ్లేష బలి నిర్వహిస్తారు. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన సేవ మాదే స్నానం. బీడి దీదీసనం కూడా సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యమైన అలాగే ఇష్టమైన సేవ. మరి ఎవరికైనా కాలసర్పదోషం, కుజదోషం లాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాన్ని దర్శించి మీ దోషాల్ని నివారించుకోవచ్చు.